మన దేశంలో ఎన్నికల్లో జరిగే అవకతవకలు ఏమన్నా అంటే పోలింగ్ బూత్లో కాదు ఉండేది, బయట ఉంటాయి. ఓట్ల కొనుగోలు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, చాలా ఇతర రాష్ట్రాల్లో కానీ ధారాళంగా ఉందని అందరికీ తెలుసు. ఓటుకి 500 నుంచి బాగా తక్కువ ఇస్తే 2000, 3000, 5000 ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో తెలుగు రాష్ట్రాల్లో మరీ పరాకాష్ఠకి వెళ్ళింది. ఈ పార్టీ ఆ పార్టీ పెద్ద తేడాలు లేవు. డబ్బులు పంపిణీ అనేది అసెంబ్లీ నియోజకవర్గంలో బహుశా ఒక 30-40 కోట్లు, 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం పెద్ద గొప్ప విషయంగా అనిపించట్లే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అని చెప్తున్నారు ఈ ఎన్నికల్లో. కాబట్టి అవకతవకలు బయట ఉన్నాయి. డబ్బుతో ప్రలోభ పెట్టడం, డబ్బులు పంపిణీ చేయడం. పంపిణీ చేస్తే గ్యారంటీగా ఓటు వస్తుందని అందరికీ తెలుసు. పంపిణీ చేయకపోతే గ్యారంటీగా ఓటు రాదు. పంపిణీ చేస్తే దైవాధీనం. ఆ ఓటర్ మనస్థితిని బట్టి కాస్త మీరు బరిలో ఉన్నట్లు లెక్క. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎంచుకుంటారు. ఇది పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. లేకపోతే తాయిలాలు, ఇదిగో బటన్ నొక్కుతాం, తాయిలాలు ఇచ్చేస్తాం, ఇస్తాం, 2000 ఇస్తాం, ఒకరి నుంచి ఒకళ్ళు ఒక పందెంలాగా, ఇదేదో ఒక ఆక్షన్ లాగా, బిడ్డింగ్ లాగా జరుగుతాం. మూడేళ్ళతో కులాలు, వర్గాలు, ఇవన్నీ పోలింగ్ బూత్లో బయట ఉన్నాయి. పోలింగ్ బూత్ వరకు ఖచ్చితంగా భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా కూడా ఓటరు ఏం కోరుకుంటే దానికి ఓటు పడుతోంది. దానికి వీవీప్యాట్ల ఆధారాలు ఉన్నాయి. వీవీప్యాట్లను కూడా ర్యాండమ్ బేస్ మీద లెక్క చేస్తున్నారు. ఎన్నోసార్లు ఈవీఎంలో ట్యాంపరింగ్ ఉందని చెప్పని ఏదో రకరకాల మాట్లాడినా కూడా ఏ రకమైంది లేదని చెప్పని రుజువైంది. మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గర నుంచి రుజువైంది. ఓడిన వాళ్ళంతా కూడా మనకేదో ఉంది కదా, అందని ద్రాక్ష పొలను అని చెప్పని ఏదో రకరకాలుగా చెప్తుంటారు. కాబట్టి ఎన్నికల ప్రక్రియ వేరు, ఎన్నికల వ్యవస్థ వేరు, రాజకీయం వేరు. రాజకీయ సంస్థ అధ్వానంగా ఉంది. ఎన్నికల వ్యవస్థ మన దేశానికి పనికొచ్చేది కాదు. కానీ ఎన్నికల ప్రక్రియ వరకు ఏ రకమైన ఇబ్బంది లేదు. చిన్న పొరపాట్లు ఉన్నట్టు సరిదిద్దుకోవడం పెద్ద కష్టం కాదు. ఖచ్చితంగా మా ఓటర్ కోరుకున్నట్టు ఓటు పడుతుంది. ఆలోచించి కోరుకున్నారో ఓటర్లు లేదా అన్నది అది వేరే విషయం, రాజకీయ సంస్కృతి విషయం. ఆ ఓటర్ నిజాయితీగా లెక్కిస్తున్నారు. ఎవరైతే నెగ్గారో వాళ్ళ పేర్లు ప్రకటిస్తున్నారు. ఎవరికైతే మెజారిటీ ఉందో వాళ్ళు ప్రభుత్వాన్ని శాంతియుతంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు మన ప్రజాస్వామ్యం చాలా సజావుగా ఉన్నది. రెండోది అర్థం చేసుకోవాల్సింది, పార్టీలు ఓటర్లని బానిసల్లాగా, బలిపశువుల్లాగా, వాళ్ళకైతే రుణపడి ఉండాలి, మేము దానకర్ణులం, మా కాలు మొక్కాలి అన్న భావంతో చూస్తున్నారు. ఎందుకంటే అవమానం ప్రజాస్వామ్యానికి లేదు. ఈ పార్టీలో ఉన్న వాళ్ళెవరో స్వయం ప్రతిభతో రాలా. వీళ్లల్లో 180 మంది రాజకీయంలో ఓట్లు కొని అధికారం కోసం పోరాడకపోతే, ఎవరో ఒకళ్ళ నాయకుల ప్రాపకమో లేకపోతే వాళ్ళ కొడుకులో కూతుళ్ళు అయిన కారణంగా కాకపోతే వాళ్ళకి బయట ఎవరికి గుర్తింపు ఉండదు. 180 మందికి ప్రజలు నిర్ణయం చేస్తారు. కాబట్టి నేను బటన్ నొక్కాను